56వ వచనం. అప్పుడు ఒక చిన్నది ఆ మంట వెలుతురులో అతడు కూర్చుండడు చూసి అతన్ని తేరి చూసి వీడును అతనితో కూడా ఉండెనని చెప్పాను. వీడును అతనితో కూడా ఉండెనని చెప్పాను. అందుకు పేతురు, అమ్మాయి నేను అతని మాట్లాడరే, అమ్మాయి నేను అతన్ని ఎరగను. అతడు ఇందాకేమన్నాడు? ప్రభు అన్నాడు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అన్నాడు. ఇప్పుడు అన్నాడు ఆ అమ్మాయి అతన్ని నేను ఎరగను, అతన్ని నేను ఎరగను అన్నాడు. అన్న మనసులో ఎక్కడో గుబేలు మంటదిగా. అతన్ని నేను ఎరగను అన్నాడు. అదైపోయింది. మరి ఒకడు ఈ చలి కాచుకుంటున్న పేతురుని చూసి నీవును వారిలో ఒక్కడు అనగా పేతురు అంటాడు, ఓయి నేను కాదు ఇంకెవడని ఉంటాడు నాలంటాడు అన్నాడు. ఓయి నేను కాను నేను. ఇంకాసేపు అయిన తర్వాత, ఒక గంట అయిన తర్వాత, గడి అయిన తర్వాత, అంటే లోపలే ఉన్నాడు యేసయ్య. ఆయన గడియ ఒక గంట దాంట్లోనే ఉంటే ఈయన ఇక్కడే వ్యవహారం చేస్తున్నాడు. ఇంకా అసలు లోనేం జరుగుతుంది, ఆయన పరిస్థితి ఏంటి, ఏం లేదు. ఇంకొకడు వచ్చి నిజంగా అరే ఆ చిన్నపిల్ల అడిగితే నువ్వు కాదన్నావురా, నేను ఎరుగనన్నావు, నేను వారిలో ఇంకొకడు వచ్చి అడిగితే నేను కానన్నావు, కానీ నువ్వు నిజంగా అతనితో కూడా ఉన్నావు అని ఖచ్చితంగా చెప్తున్నాడు. నువ్వు గల్లీడివి, పేతురు జాతి అంటే కూడా చెప్పేస్తున్నాడు. నువ్వు గల్లీడివి, నువ్వు అతనితో ఉన్నావు అని ఖచ్చితంగా చెప్తున్నాడు. నిజంగా అంటున్నాడు. పేతురేకి గుండెలు కొట్టుకులాడిని. అప్పుడంటాడు, ఓయి నీవు చెప్పినది నాకు తెలియదు. ముమ్మారు మాట్లాడాడు. చిన్నదానితోనేమో నేను ఎరుగను అన్నాడు, ఇంకొకరితోనేమో నేను అతన్ని కానన్నాడు. ఇక్కడేమో అసలు నువ్వు చెప్పింది నాకు అంటే నువ్వు చెప్పేది నాకు తెలియదు అన్నాడు. ఎంత టూ వచ్చండి. ఈలోపు కోడి కూర్చను. చెప్పనందరు ఆ మాట, ఈ మాట అందరు నా వెనక చెప్పండి. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా కోడి కూసెను. అందరనండి, ఇతడు చేయాల్సిందల్లా చేసేసాడు. ప్రభువుకు దూరం అయ్యాడు. ప్రభువుని ఎరుగనని, నేను అతన్ని కానని, అసలు ఆయన ఎవరో అసలు నాకు తెలియదు, మీరు చెప్పేది నాకు అసలు ఏం తెలియదని ముమ్మారు అబద్ధం ఆడేశాడు. యేసయ్య ముందే చెప్పాడు, 3 సార్లు కొడుకు 3 సార్లు అబద్ధం ఆడతావని. ఈలోపు ఏం చేసింది? కోడి కూసింది. యేసయ్య చెప్పినట్లే కొక్కురొక్కో అంది కోడి. పేతురు ముమ్మారు అబద్ధం ఆడాడు. యేసయ్య చెప్పాడు కోడికి వస్తుందని. కోడికి వస్తుంది. కోడి ఆయన మాట నెరవేర్చింది. సముద్రంలో చేప యోనాని మింగి ఒడ్డుకు చేర్చింది. కోడి పేతురు ఎప్పుడు అబద్ధం ఆడతాడా 3వసారి అని చెప్పి రెడీగా ఉంది కూయటానికి. యోనా ఎప్పుడు సముద్రంలో పడతాడా, అతన్ని ప్రవక్త, ఆ ప్రవక్త కాని కలగకూడదు, ఆ ప్రవక్తను నా కడుపులో పెట్టుకొని ఒడ్డుకు చేర్చమని నా దేవుడు చెప్పాడు. అతడు ప్రవక్త, ఆ ప్రవక్తను నా కడుపులో దాచుకోవాలని చెప్పి ఆయన ఎప్పుడు పడతాడో, ఈ సముద్రంలో ఏం ఆయుధారి ఉంటాయో ఈ సముద్రంలో ఆయన కాని కలుక్కోకుండా నా కడుపులో పెట్టుకొని ఆయన నొప్పి తలవకుండా నేనే ఇది సముద్రం అవతల తీసుకొని వెళ్ళి
ఆయన కక్కాలని చెప్పి దేవుని మాటకి ఇదే చూపింది. చేప, ఒక తిమింగలం. ఏలియా ఆకలితో కెరీతు వాగు దగ్గర కూర్చుంటే ఆ ముసలయ్య గారికి ఎవడిస్తారు ఆహారం అని చెప్పి అయ్యగారు ఉన్నాడనే సంగతి అందరూ మర్చిపోయింది. ఇశ్రాయేలు జాతే మర్చిపోయింది. అగ్ని కురిపించగలిగిన సమర్థుడు, ఆకాశాన్ని తెరవగలిగిన సమర్థుడు. ఆయన ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి. అలాంటి ఒక దైవజనుడు ఎక్కడో కెరీతు వాగు దగ్గర ఒంటరిగాడై ఉంటే పట్టించుకున్న దిక్కు లేదు. కానీ ఒక్కకి రొట్టె మాంసం ఏ పూట కాపూట తెచ్చిస్తుందండి. కాకి ఆయన మాట వింది, సముద్రంలో చేప ఆయన మాట వింది, కోడి ఆయన మాట వింది, సముద్రం ఆయన మాట వింది. గాలి తుఫాను ఆగిపోండి, గాలి ఆయన మాట వింది. ఈ పేతురు మాత్రం వినలేదు. ముమ్మారబద్ధం ఆడగానే కోడికి వస్తుంది. కోడి కూయటం అని దేన్ని చూస్తుందంటే హెచ్చరిక చేస్తుంది. ఏమని? పేతురు, నీవు మార్గం తప్పేవు కొడుక, నువ్వు తొట్టిల్లే బిడ్డ, నువ్వు దేవునికి దూరం అయిపోయావు. పరమ తండ్రి నిన్ను కూర్చి ముందే అని చెప్పాడు, అది నెరవేర్చబడింది. ఓ పేతురు, నువ్వు మార్గం తప్పి పయనిస్తున్నావు అని చెప్పి కొక్కరొక్కో అనగానే పేతురు గుండె అని ఉండదు, అవిసి ఉండదు, జడుచుండదు. ఎదురు ముమ్మారు అబద్ధం ఆడాడట, కోడి కూసిందట. అప్పుడు జరిగిన విషయం ఏంటంటే, అప్పుడు ప్రభువు పేతురు వైపు తిరిగి చూస్తున్నాడట. అంటే అర్థం ఏంటి? ఎంత జారిపోయావు పేతురు, ఎంత దూరమయ్యావు పేతురు. పేతురు వైపు చూస్తున్నాడట. కోడి కూసింది, కోడేమో హెచ్చరిక చేసింది. ఏమని? పేతురు, నువ్వు దేవునికి దూరం అయిపోయావు. పేతురు, నువ్వు మార్గం తప్పి పయనిస్తున్నావు. మరి శుభవేళ ఉదయకాల సమయంలో నేను అడుగుతున్నా, పేతురు యేసయ్యను ఎరుగనని ముమ్మారు అబద్ధం ఆడినప్పుడు ఒక కోడి హెచ్చరిక చేసింది, నువ్వు మార్గం తప్పుతున్నావని, నువ్వు దేవునికి దూరం అయిపోయావని, నువ్వు మార్గం తప్పి పయనిస్తున్నావని, దేవుని సంకల్పం నుండి నువ్వు వేరైపోయావని ఒక కోడి హెచ్చరిక చేసింది. ఈరోజు దేవుని పిల్లలమైన మనము, నేను నువ్వు మార్గం తప్పుతున్నప్పుడు, దేవుని పిల్లలమైన మనము దేవునికి దూరం అవుతున్నప్పుడు, దేవుని పిల్లలమైన మనము దేవునికి దూరం అవుతున్నప్పుడు, దేవుని పిల్లలమైన మనము మార్గం తప్పి పయనిస్తున్నప్పుడు మనకు కూడా దేవుడు హెచ్చరిక చేస్తాడు.